ల్యాండ్ టైటిలింగ్ చట్టం విప్లవాత్మకమైందని అది అమల్లోకి వస్తే లక్షలాదిగా భూముల తగాదాలు పరిష్కారం అవుతాయని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. భూముల తగాదాలు కేసులు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది మన దేశంలోనే అని ఆయన అన్నారు. వాటి కారణంగా దేశం అభివృద్ధి చెందడం లేదని, ఇండియాలో పెట్టుబడులు పెడితే నష్టపోతామని విదేశీ పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మద్దతు పలికి శభాష్ అన్నవారు కూడా ఇప్పుడు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని ఆయనతో మాట్లాడి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ జడ్జి లక్ష్మణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాటిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే చాలా హార్డ్గా కొనసాగుతుంది ఈ ల్యాండ్ టైటిల్ వివాదం అనేది. సో దీనిపైన మీ అభిప్రాయం సార్? ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఇది ఎందుకు వచ్చింది, దీని అవసరం ఏమిటి అంటే, ఇది మొత్తం సమాజ శ్రేయస్సు కోసము, దేశ అభివృద్ధి కోసము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ల్యాండ్కు సంబంధించి వివాదాలు, డిస్ప్యూట్స్ మన ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. అంటే 66% ఆఫ్ ది సివిల్ కేసెస్లో 66% ఈ కేవలం భూమికి సంబంధించిన తకరారులే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా వచ్చి భూమి మీద ఏదైనా పెట్టుబడి పెట్టడం కానీ, ఇండస్ట్రీస్ పెట్టాలంటే భూమి కావాలా, ఆ భూమి మీద పెట్టుబడి పెట్టాలంటే, భూములు కొనాలంటే దాని గురించి ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ ఉంటే ఏదైనా రేపొద్దున వాడు కొనుక్కున్న తర్వాత ఎప్పుడో 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో కూడా వస్తాడు, నాకు షేర్ ఉంది దీంట్లో, మీరు ఎట్లా కొన్నారు, అతనికి పూర్తి హక్కు లేదంటాడు. దానికి ఎంత వీళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా అప్పుడు తెలిసి ఉండదు. తర్వాత వాడు వస్తాడు, వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము కొనుక్కున్నాము ఏదో ఈ డాక్యుమెంట్ అంటారు. ఆ డాక్యుమెంట్ ఈజ్ నాట్ ఎన్ ఎవిడెన్స్ ఆఫ్ టైటిల్. రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ నాట్ ఎవిడెన్స్ ఆఫ్ టైటిల్, ఓన్లీ ఎవిడెన్స్ ఆఫ్ పొజిషన్ వరకే పనికి వస్తాయి, కానీ అది కన్ఫర్మ్డ్ టైటిల్ ఇవ్వదన్నమాట. కాబట్టి వారికి నెవర్ ఎండింగ్ లిటిగేషన్. అది ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నాది అంటే కూడా ఏం చేయలేరు. ఆ రకంగా చాలా ఇబ్బందులు. అరే ఎందుకులే మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే, ఈ భూ తగాదాలు ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల నష్టపోతాం మనం. ఈ సివిల్ కోర్టు పోయి ఏళ్ల తరబడి, ఇప్పుడు సివిల్ కోర్టుకు పోతే ఒక సివిల్ సూట్ తెగాలంటే కనీసం 30-40 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అన్ని కోర్టులు, కింది కోర్టు, మళ్ళీ అప్పీలేట్ కోర్టు, దాని మీద హైకోర్టు, దాని మీద సుప్రీంకోర్టు, ఈ రకంగా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నాకు మొన్ననే మా దగ్గర ఈ కేసులన్నీ ఎక్కువ వస్తుంటాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ ఇప్పుడు లోకాయుక్తకు వచ్చిన తర్వాత దండిగా వస్తున్నాయి. అంతకుముందు సివిల్ సూట్స్ కూడా నేను 33 ఏళ్ళ సర్వీస్లో నేను చాలా సివిల్ సూట్స్ కూడా చేశాం. ఈ వివాదాలు, సివిల్ వివాదాలు తెగాలంటే ఒక తరం పడతా ఉంది. ఇంకా బీదవానికైతే అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది, చాలా ఖర్చుతో కూడిన సమాచారం. మనకి అసలు ఆ ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలంటే కూడా తెలియదు, వకీల్ అంటే ఎవరో ఎట్లుంటారో కూడా తెలియదు. ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది దాని తర్వాత ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ టౌన్స్లోను, నగరాలలోనూ దగ్గరలో ఉండే భూములకు అన్ని డిస్ప్యూట్స్. ఇప్పుడు తిరుపతి ఉంది, హైదరాబాదు, విశాఖపట్నంలో చాలా ఉన్నాయి, తిరుపతిలో కూడా అంతే. ఈ రకంగా చాలా ఎవరైనా భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే, ఎన్ఆర్ఐస్ రియల్ ఎస్టేట్ కానీ దేనికైనా ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. మా ఎందుకులో వచ్చిన బాధలేని. ఎంప్లాయీస్ కూడా రిటైర్ అయిన వాళ్ళు ఎక్కడన్నా సెటిల్ అవుదామని కొనుక్కొని పెట్టుకుంటే దానిలో కూడా ఇప్పుడు భద్రత లేకుండా పోయింది. ఈ రకమైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దానివల్ల దేశం అభివృద్ధి దెబ్బతింటుంది, డెవలప్మెంట్ కూడా బాగా రిటార్డ్ అయిపోతుంది. కాబట్టి ఏం చేశారంటే గవర్నమెంట్లో, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2009కి ముందు నుంచి కూడా ఇది ఆలోచన ఉంది. ఎందుకు మన దాంట్లో ఈ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎట్లా సెటిల్ చేయాలి. అదే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో, అంటే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ కంపేర్ చేస్తే ల్యాండ్ ఇప్పుడు అమెరికాలో అయితే భూమికి సంబంధించిన సివిల్ డిస్ప్యూట్స్ ఓన్లీ 1% ఉంటాయంట. అదే మాదిరి ఆస్ట్రేలియాలో బాగా ఎక్కువ భూమి ఉంటుంది. అక్కడ కూడా ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్ కేవలం 2% ఉంటుంది. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎక్కడ కూడా సింగిల్ డిజిట్ 5కు లోపలనే % ఉంది. అలాంటిది మన ఇండియాలో 66% ఉంది. ఎందుకుంది ఈ మాదిరి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు మేధావులందరూ కూడా. 2009 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మనం కూడా ఎందుకు ఆ రకంగా టైటిల్కి ఒక గ్యారంటీ, భూ హక్కు నిర్ధారణ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చేది
ఏదైనా మనం చేయగలమా అని 2009 నుంచి దీని మీద చాలా పరిశోధనలు మిగతా వాళ్ళందరినీ ఫారిన్ కంట్రీస్లో తిరిగి ఎట్లా చేయాలా ఏమి అని ఆలోచన చేసి దీనికి ఒక చట్టం తీసుకురావాలా. ఆస్ట్రేలియా మోడల్లో టొరంటో సిస్టమ్ అనేది పెట్టారు వాళ్ళు. దాని పద్ధతిలో మనం ఒక టైటిల్ తీసుకొచ్చి పెడితే ఆ టైటిల్ యాక్ట్ చేస్తే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి అప్పటి నుంచి సంప్రదిస్తూనే ఉన్నారు స్టేట్ గవర్నమెంట్స్. అయితే ఎందుకంటే కేంద్రం డైరెక్ట్గా చట్టం చేసేదానికి ఇది రాజ్యాంగంలో ఈ ల్యాండ్ భూమి అనేది ఇది స్టేట్ లిస్టులో ఉంది. దీని గురించి ఏమైనా చట్టాలు చేయాలంటే స్టేట్ గవర్నమెంట్లే చేయాలి, శాసనసభలే చేయాలి. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు కడాబడికి అది ఇంతవరకు ఎవరు చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఆ ఖర్చు కేంద్రం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఇంతవరకు దాన్ని ఎవరు అంత పెద్ద శ్రద్ధ చూపలే. మళ్ళీ తర్వాత ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో కొంచెం చాలా శ్రద్ధ తీసుకొని అప్పుడు అన్ని స్టేట్ గవర్నమెంట్స్కు వాళ్ళు ఏం చేశారంటే ముందు ఈ మన ఇదేమంటారు దాని కమిటీకి రెఫర్ చేశారు. అదే కమిటీకి మన నీతి ఆయోగ్ కమిటీకి రెఫర్ చేసి దీనికి ఏదైనా ఒక మోడల్ యాక్ట్ తయారు చేయండి, మనం స్టేట్ గవర్నమెంట్స్ పంపించి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా యాక్ట్లు తయారు చేసుకునేదానికి మనం పంపిస్తాము, ఖర్చు కావాలంటే మనం భరిస్తామని చెప్పారు. చెప్పి వాళ్ళు 19లో స్టేట్ గవర్నమెంట్కి పంపించారు. అది మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ దానికి ఆ మేధావులను కన్సల్ట్ చేసి పాత చట్టాలన్నీ చూసి మన రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, డాక్యుమెంట్స్ ఎట్లున్నాయి, ఎందుకు ఈ మాదిరి వస్తున్నాయి, ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళకి మోడల్ యాక్ట్ తయారు చేసి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు అప్రూవల్కు. అది అప్రూవల్ 19కి ముందే పంపించారు అప్రూవల్కు. మళ్ళీ అది 19లో ఏం చేశారంటే శాసనసభలో ఒకటి చర్చకు పెట్టారు. ఇట్లా ఈ మాదిరి సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతూ ఉంది, టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావాలా అని చెప్పి వాళ్ళు ఇట్లా మోడలింగ్ యాక్ట్ ఒకటి పంపించారు. మనం ఎట్లా మన స్టేట్కు మనం ఇటువంటి చట్టాన్ని మనకు తీసుకురావాలన్నా లేదా అనే విషయాన్ని గురించి కూలంకుషంగా చర్చించారు. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరు అభ్యంతరం చెప్పలేదు. దానికి తోడు బ్రహ్మాండంగా పోయినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా బ్రహ్మాండమైన చట్టం ఇది, దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, అయినా కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి చాలా కష్టాలు ఉన్నాయి, అయినా కూడా దీన్ని తీసుకుంటే ఇది చాలా మహోన్నతమైంది, అందరికీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలా, యాక్ట్ ఒకటి తయారు చేయాలా అని చెప్పి ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లు పెట్టినప్పుడు బిల్లు పాస్ అయింది, మళ్ళీ అది చట్టం కూడా అయింది. కొన్నిసార్లు ఏదో ఉన్న అబ్జెక్షన్లు తీసుకున్నారు, తర్వాత అది చట్టం అయింది. ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ కావాలంటే ముఖ్యంగా దానికి ప్రీ రిక్విజిట్ అంటే ముందు జరగాల్సిన పని ఏమంటే అది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అది ఎందుకంటే దానికి గైడ్ లైన్స్ రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ గైడ్ లైన్స్ అవన్నీ ఫ్రేమ్ చేసేదానికి ముందు ఇక్కడ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేదానికి భూ సర్వే జరగంది, అది ఇంపాసిబుల్. అందుకోసం జగనన్న భూ హక్కు భూ సర్వే అని చెప్పి ఒకటి టేకప్ చేశారు. అది మనకు 110 సంవత్సరాల పైన నుంచి ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే తప్ప మళ్ళీ భూములు సర్వే చేయలే. ఈరోజు కూడా ఆ భూములన్నీ కూడా రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ల్యాండ్ రికార్డ్స్ భూములకు సంబంధించినటువంటి పత్రాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, దాన్ని సరిగా మెయింటైన్ చేయలేదు. గతంతో పోల్చుకుంటే భూముల రేట్లు చాలా అధికంగా పెరిగినాయి, బాగా పెరిగినాయి. సో ఈ భూములకు సంబంధించిన సమగ్ర సర్వే, సో ఈ గొడవలు లేకుండా ఈ కోర్టులకు పోకుండా ఈ సమగ్ర సర్వే చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉందంటారా? ప్రభుత్వాలపైన ఉంది, అందరూ రాజకీయ పార్టీలు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఇంక నెవర్ ఎండింగ్ లిటిగేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రకంగా ఈ భూముల వాల్యూ పెరిగాలకు ప్రతి ఒక్కరికి భూమి కావాలనేది వచ్చింది. అదేను నైతికత తగ్గిపోయింది ప్రజల్లో. ఇంతకుముందు ఒకరిని టచ్ చేసేవాడు కాదు. ఇప్పుడు మనం ఏదైనా మేనేజ్ చేసుకోవాడు, బలవంతుడు ఉంటాడు, వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాడైతే బయటికి పోయి మనం రెవెన్యూలో మేనేజ్ చేసుకోగలం అనేవాడు ఈ బలహీనలను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ సెటిల్ కావాలంటే సమగ్రమైన భూ సర్వే జరగాల. ఆ సమగ్రమైన భూ సర్వే జరిగితేనే వాని భూమి ఏది అనేది సపరేట్గా వాళ్ళు ఎల్పిఎం అని ఇస్తారు. ఈ ఎల్పిఎం ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ దానికి 2 సంవత్సరాల టైం పెట్టారు. ఎవరన్నా కొంతమందికి గ్రీవెన్స్ ఉంటుంది,
వాడు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉంటాడు, మళ్ళీ దాని మీద ట్రిబ్యునల్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో బాగా గైడ్లైన్స్లో ఇచ్చారు ప్రొసీజరు. అవన్నీ ప్రజలకు ఇచ్చి ఇప్పుడు ఎవరికైనా గ్రీవెన్స్ ఉండేవాడు ఉన్నాడు. ఇప్పుడు అందరూ విలేజ్ వాలంటీర్స్ సిస్టమ్ ఒకటి వచ్చింది. ఆ వాలంటీరో లేకుంటే ఆ విలేజ్లో ఉండే సచివాలయంలో ఉండే ఉద్యోగులు వాళ్ళని గైడ్ చేయాలా. నువ్వు ఈ రకంగా అప్పీల్ చేయి, ఇది ఫారం, దీని మీద నీ గ్రీవెన్స్ ఏమిటో చెప్పు, రాసి ఇట్లా పలానా వాళ్ళకి అప్పీల్ చేయి, అలా కాకపోతే ఇంకా పైకి పో. అంటే 2 years టైం పెట్టారు దానికి. ఎందుకంటే ఇవన్నీ కన్ఫర్మ్ కావాలా. ఊరికే డిశ్చార్జ్ అయితే ఏం ప్రయోజనం ఉంది. అందుకోసం పకడ్బందీగా ఈ భూ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా సర్వేయర్లను పెట్టింది. కొన్ని గ్రామాలు ఆల్రెడీ సర్వే కూడా పూర్తి చేసింది, మరికొన్ని గ్రామాలు కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చట్టం తేవడానికి ప్రయత్నం చేస్తుంది. భూ హక్కుదారులు గారు మీ భూమిని లాక్కుంటారు, ప్రభుత్వమే భూమి ఎవరికంటే వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే అసలు రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా మీకు డూప్లికేట్ పత్రాలు, నకిలీ పత్రాలు ఇస్తున్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు సార్. ఇది చాలా దురదృష్టకరం. ఇది వాళ్ళు సమాజానికి మంచి చేయాల్సిన వాళ్ళు, రాజకీయ నాయకులు అంటే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. కానీ ఈ రకంగా డిస్కరేజ్ చేసి వాళ్ళలో భయాందోళనలు కలుగజేసి సరైన చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు దానికి అడ్డంకులు కలిగించి, పోనీ వాళ్ళే చట్టం పాస్ చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి, ఈరోజు కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో భయాందోళనలు వాళ్ళకు అనవసరంగా సృష్టించి వాళ్ళు రెవెన్యూ వాళ్ళకు సహకరించకుండా చేయాలని చేయడం చాలా, ఇది సమాజానికే వ్యతిరేకము, మంచిది కాదు. అది ఎవరైనా కూడా ఇప్పుడు సర్వే ఒకవేళ భూ సర్వేనే ఉంది. భూ సర్వే అప్పుడు ఏమైనా కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి గ్రామాలలో. గ్రామంలో వచ్చినప్పుడు మీరు దాన్ని సర్వే చేయండి. ఇప్పుడు అయిపోయినాయి కదా, సర్వే చేసిన గ్రామాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ ఎట్లున్నారు, వాళ్ళు సాటిస్ఫై అయినారా లేదా, రేపొద్దున వాళ్ళకి టైటిలింగ్ యాక్ట్ వస్తే ఎంత ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ సర్వే చేయండి, గ్రామ సభలు పెట్టండి, పెట్టి మీరు కనుక్కోండి. మీరు నిజంగా సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు చేయలేదు, వాళ్ళ మీద అలిగేషన్స్ ఉండొచ్చు. అయితే మీరు పోయి గ్రామ సభ పెట్టి, అయ్యా మీ ఊర్లో ఇప్పుడు మీ రీసర్వే అయిపోయింది కదా, మీ రీసర్వేలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీకు ఏమైనా అన్యాయం జరిగిందా అని చెప్పి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఆ అన్యాయాలు ఏంటో కనుక్కోండి. ఒక 5 మంది 6 మంది ఉంటారు. కనుక్కొని ఈ ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేయాల్సింది పోనిచ్చి, ఈ రకంగా నిజంగా అది చాలా దుర్మార్గం. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ కాదనడం అంతకంటే దుర్మార్గం లేదు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సరైన అవగాహన కల్పించాల్సిన మీడియా దుష్ప్రచారం చేయడం, స్వార్థపూరిత రాజకీయాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం దురదృష్టకరమని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అంటున్నారు. ఈ చట్టం వస్తే 100% భూమి తగాదాలు సమసిపోతాయని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రాబోయే తరాలకు ఈ యాక్ట్ మరింత బాగా ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతో మేలు చేయడానికి తీసుకువస్తున్న ఈ యాక్ట్పై అక్రమదారులు మాత్రమే భయపడుతున్నారని, మిగతా వారికి ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాళ్ళకి నచ్చినట్టుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని పత్రికలు కూడా ఇవాళ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి పత్రికల్లో కూడా చాలా విషపు రాతలు రాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని మనం ప్రజల్లో, అది మంచి పద్ధతి కాదు, అనైతికము. దానికి ప్రజలను మనం చైతన్యం చేసి ఇవన్నీ నమ్మొద్దు అని చెప్పి చెప్పాలి. అంతకు తప్పితే మనం ఏం చేస్తాం? మరి రాజకీయాలను పత్రికా స్వేచ్ఛ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఏదైనా ఇది మంచి పద్ధతి కాదు. సమాజానికి శ్రేయస్సు కోసం ఏదన్నా చేయాలి. కానీ ఈ రకంగా అనవసరమైన భయాలు, లేనిపోని భయాలన్నీ సృష్టించి గవర్నమెంట్కు సహకరించకుండా కేవలం మీరు స్వార్థం కోసం మీ ఓట్లు సంపాదించుకోవాలనో ఈ రకంగా రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇట్ ఈజ్ ఎ బూన్ ఫర్ ది ల్యాండ్ ఓనర్స్. ఇప్పుడు ఎవడైనా నువ్వు అమెరికాలో ఉండు, ఇక్కడ భూమి కొనుక్కుంటే నీకు ఇంకా హాయిగా నిద్రవచ్చు. ఇన్సూరెన్స్ పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా ల్యాండ్ టైటిల్లో ఉండేది ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏమంటే, ఇప్పుడు ఒకసారి వాళ్ళు ల్యాండ్ టైటిల్ ఇచ్చి మనకి ఇది నీది అని ఆ టైటిలింగ్ యాక్ట్లో కానీ మనకి ఇచ్చినారంటే, దాని మీద ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా, ఏం నష్టం జరిగినా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ గవర్నమెంట్దే బాధ్యత. మన దాని గురించి ఎవడన్నా జాగ్రత్త చేసుకునే, ఇంకోటి చేసుకునే, అది గవర్నమెంట్దే బాధ్యత అవుతుంది. ఆ నష్టం జరిగితే ఆ నష్టం వాళ్ళు భరించాలి. అందుకే వాళ్ళు ఇన్సూర్ చేస్తారు ఇమీడియట్గా.
ఇట్లాంటి కొన్ని దేశాల్లో ఉన్నాయి. అవన్నీ స్టడీ చేసే ఇది పెట్టారు. బలహీనులను అణచివేయాలా, వాళ్ళ భూములని లాక్కోవాలా, లాక్కున్నోళ్ళు ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈ రకంగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. లేకపోతే ఆ అవసరమే లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టము, మీరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఈరోజు ప్రజలను రెచ్చగొట్టడం అంటే ఏమి? కేవలం ఈ బలవంతుల చేతిలో ఉండే భూముల్లో ఏదైనా బయటకు వస్తాయేమో, ఈ ఫ్రాడ్స్ అన్నీ బయటకు వస్తాయేమో, దానివల్ల బలహీన వర్గాల వాళ్ళు తిరగబడతారు కదా, ఏమయ్యా మాకు ఇట్లా అన్యాయం చేసినారే అని. ఇప్పుడు రేపు భూ సర్వే చేసినప్పుడు తెలిసిపోతాయి. ప్రజలకు మనం నిజంగా సహాయం చేయాలనుకుంటే ఎవరైనా ఈ రకంగా ప్రచారం చేయడం అంటే సమాజానికి మంచిది కాదు. దానివల్ల మనం ఏమనుకోవాల్సి వస్తుందంటే, ఇవన్నీ ఎందుకు అపోజ్ చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే, ఈ బలవంతులు బలహీనులను భూములు ఆక్యుపై చేసుకున్నారు. చాలా చోట్ల గవర్నమెంట్ భూములు ఆక్యుపై చేశారు. ఎన్నో మా దగ్గర కంప్లైంట్స్ అన్నీ అవే, గవర్నమెంట్ భూములు ఆక్యుపై చేశారు. ఇవన్నీ బయటకు వస్తాయి రేపు. ఈ భూ సర్వే జరిగి టైటిలింగ్ యాక్ట్ వచ్చినారంటే ఇంక ఇట్లా పనులు చేసేదని కుదరదు. ఇప్పుడు మా దగ్గర రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ 50% ఆఫ్ ది కేసెస్ రిలేటింగ్ టు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కదిద్దుకునేటువంటి మంచి బ్రహ్మాండమైన చట్టం కేంద్రం తీసుకొస్తే, దాని కేవలం మనం రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరంగా ప్రజల్లో భయాందోళన సృష్టించి వాళ్ళు సహకరించకుండా చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. అదే మాదిరి రిజిస్టర్డ్ పత్రాలు ఏదో అవి ఒరిజినల్స్ కాదు అంటే, ఈ టెహల్గా స్టాంప్ కుంభకోణం వచ్చినాక సెంట్రల్ లెవెల్లోనే దీని గురించి ఆలోచించి ఈ ఫ్రాడ్ని ఎట్లా అరికట్టాలనే దానికోసమే ఇప్పుడు ఈ సిస్టమ్ తీసారు. ఇప్పుడు ఎట్లా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కదా, మనం ఈ కంప్యూటర్లోనే ఈ ఫారం తయారు చేసి డాక్యుమెంట్స్ కూడా తయారు చేసి దానికి మనము దాంట్లోనే అన్ని ఫీచర్స్ పెట్టారు. చాలా ఇది ఏదేమంటారు క్యూఆర్సీ కూడా ఏదో కోడ్ పెట్టి అన్నీ అందులోనే తెలిసిపోతాయి. ఇంకా మళ్ళీ దాన్ని వేరే వాడు ఇంకొకరికి అమ్మేదానికి ఇట్లాంటివన్నీ ఉండవు. క్యూఆర్ కోడ్ అని ఉంటుంది దాంట్లోనే. అన్నీ ఇట్లా వేరే ఏం ఫ్రాడ్స్ జరగకుండా పకడ్బందీగా తయారు చేశారు. కంప్యూటర్లో తయారు చేసి కంప్యూటర్లో ప్రింట్ అయ్యి వస్తుంది. ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత దాని మీద మనకి ఇచ్చే దాని మీదనే రిజిస్ట్రార్ సంతకం పెడతాడు. అదే ఒరిజినల్. ఈ చెప్తానులే ఇల్లిటరేట్ రైట్స్ ఇట్లా మాదిరి గల్లిగులుగా నన్ను కూడా కొంతమంది వచ్చాడు, ఇట్లా అంటే కదా సార్ మనకి దీనికి విలువ ఉండదంటే, అయ్యా దాని మీద నీ రిజిస్ట్రార్ సంతకం ఉందా లేదా, అదే ఒరిజినల్. రిజిస్ట్రార్ నా దగ్గర రిజిస్టర్ అయింది, పలానోళ్ళకి రిజిస్టర్ చేయించినాడు అని చెప్తాడు. చెప్పి దానికి ఆయన సంతకం పెడతాడు. ఆ సంతకం పెట్టిందే మనకి ఇస్తాడు. అదే ఒరిజినల్. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా పోగొట్టుకున్నా ఇంకోటి చేసినా కూడా వాళ్ళ దగ్గర కంప్యూటర్లో ఉంటుంది భద్రంగా. ఇప్పుడు కూడా రిజిస్టర్లు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి కదా. ఎప్పుడన్నా మనం కాపీ పోతే సర్టిఫికేట్ కాపీ తీసుకుంటున్నాం. గతంలో విలేజ్కి వెళ్తే తాతలు తండ్రులు వాళ్ళు చెప్పేది ఇది మన పొలం రా, ఇది మన పొలం. ఇంకొన్ని రోజులు రాను భావితరాలు అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా బయటకు వచ్చేస్తున్నారు జాబ్ల పర్పస్ కానీ అదంతా కూడా. ఈ ఒక్కసారి ఈ చట్టం తెచ్చి సమగ్ర సర్వే చేస్తే భావితరాలకు కంప్లీట్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా. భావితరాలకు ఉపయోగపడాలనే కదా ఇది. భావితరాల వాళ్ళు ఇప్పుడంతా చదువుకున్నారు, వాళ్ళకి భూముల గురించి తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి ఇది కన్నా ఫుల్ ప్రూఫ్గా కన్నా ఉంటే వాడు ఎక్కడున్నా ఏం భయం లే వాడికి. వాళ్ళ గురించి అందులో దాంట్లో కూడా అది వాళ్ళు ఇచ్చే టైటిల్లో కూడా ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఎన్ని 20-30 డాక్యుమెంట్లు ఉన్నాయి ఇప్పుడు రెవెన్యూ సిస్టంలో. అవన్నీ అవసరం లేక మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి దాంట్లో అదే క్యూఆర్ కూడా అది పెట్టి చేస్తే ఎవడైనా ఎక్కడ మన సెల్లోనే తెలుసుకోవచ్చు మన భూమిని గురించి ఏమేమి ఉన్నాయి, ఏమి కథ, వేరే వాడు అమ్ముతున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా సిటీస్కు పట్టణాల దగ్గరలో ఒకటే భూమి 4-5 అమ్మింటాడు. ఇప్పుడు ఇంకా అట్లాంటివి కుదరవు. ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేది కూడా ఇట్లా ఆక్రమణలను, ఇట్లా దౌర్జన్యాలను ఇవన్నీ లేకుండా చేయాలనే ఉద్దేశమే అది. అట్లాంటి ఏదన్నా ఇప్పుడు ఆక్రమణలు ఉన్నాయనుకో, ఎవరన్నా బలవంతులు ఆక్రమించుకుంటారు, లేదు రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకునేటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఆడ సెటిల్ కాకపోతే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ ఉంది, మళ్ళీ హైకోర్టు ఉంది. ఇప్పుడు ఈ సివిల్ కోర్టులలో 4 ఈ సివిల్ కోర్టు అంటే కింది కోర్టు, సబ్ కోర్టు, మళ్ళీ జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్ని కోర్టులకు పోయే బదులు ఇప్పుడు డైరెక్ట్గా హైకోర్టులో స్పెషల్ బెంచ్ పెట్టి తీర్మానం చేస్తామంటున్నారు. ఇంకా గైడ్ లైన్స్ తయారు చేయలేదు. ట్రిబ్యునల్లో కూడా జిల్లా జడ్జీలను పెట్టాలనేది ఉంది మెంబర్స్ను. ఇవన్నీ కూడా వస్తాయి, దానికి సజెషన్స్ ఇవ్వచ్చు. అయ్యా ఇట్లా చేయండి రేపు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఇబ్బందులు లేకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రజలకు అన్యాయం జరగకుండా ఉంటుంది అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి సహాయం చేయాలి ఆ రకంగా. అట్లా కాకుండా నువ్వు ఆ చట్టమే వద్దు,
అని అంటే అది ఎంత, అదేమో దేశం అంతటికి అప్లై అయ్యే చట్టం, అది మనకు ఒకరికే కాదు. సార్ ఇప్పుడు మీ ల్యాండ్ మీద మీరు లోన్ తీసుకున్నారు బ్యాంకులో, మీరు ల్యాండ్ నాకు అమ్మేసారు కానీ బ్యాంకులో లోన్ క్లియర్ చేయలేదు, వాళ్ళేమో నన్ను క్లియర్ చేయమంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే నేను మీ ల్యాండ్ నేను కొన్నందుకు కాబట్టి. ఎప్పుడైనా అది 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 ప్రజలకు చాలామందికి తెలియదు. చట్టం ప్రకారం ఏమంటే మార్టిగేజ్ కానీ అటాచ్మెంట్ కానీ ఏదైనా గోస్ విత్ ది ల్యాండ్. అంటే అది భూమి ఎమ్మడి పోతుంది, మనిషి ఎమ్మడి కాదు. ఆ భూమి ఎక్కడుంటే వాని మీదకి పోతుంది. ఇప్పుడు ఆ మార్టిగేజ్ చేసినాడు, ఆ భూమి అమ్ముకోవచ్చు, అమ్ముకోకూడదని ఏం లేదు. అది మార్టిగేజ్, సబ్జెక్ట్ టు మార్టిగేజ్ అంటారు దాన్ని. అంటే ఆటోమేటిక్గా ఎక్కడ భూమి ఉంటే అక్కడికే పోయి రాబట్టుకోవాలి వాడు. అందుకోసమే వాడు మార్టిగేజ్ తీసుకుండేది, మనిషిని నమ్మలేకనే భూమిని నమ్మేవాడు. కాబట్టి ఈ భూమి ఎవరి చేతిలో ఉంటే వాడు కట్టాల్సిన అవసరం. కాబట్టి నువ్వు కొనుక్కోవాలనుకున్నా కూడా సబ్జెక్ట్ టు మార్టిగేజ్, ఈ డబ్బు ఇంత అయిందని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు రేట్ల ప్రకారం చేసుకోవాలా. అట్లా చేసుకుంటేనే సరిపోతుంది. అది 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 ఇప్పుడు ఇంకోటి మన చట్టంలో, ఇప్పుడు ఉండే చట్టాల్లో ఏముందంటే ఎవడైనా కూడా కొనుక్కున్నాడు భూమి, రేపొద్దున ఎవడైనా వచ్చి తగరాజు చేస్తాడు. తగరాజు చేసినప్పుడు వీడు, సార్ నేను బోనఫైడే పర్చేసాను, నాకేం తెలియదు, ఇవన్నీ తెలియదు, వాడు ఏదో చెప్పినా నాదే అన్నాడు, కొనుక్కున్నాను సార్ అంటాడు. అంటే బోనఫైడే పర్చేసారు అంటారు. అప్పుడు చట్టం ఏం చెప్తుందంటే ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. అదేను ఇంకోటి, కొనుక్కుండేవాడు వాడంతా అన్నీ విచారించుకొని ఖరారు చేసుకున్న తర్వాతనే, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాడు కొనుక్కోవాలా. పర్చేసర్ బి అవేర్ అని ఒకటి ఉంది ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్లో. కాబట్టి నేనేదో కొనుక్కున్నాను నాకు తెలియదు అని అంటే చట్టం ఒప్పుకోదు, కోర్టులో పోయి ఒప్పుకోవు. అయ్యా నువ్వు ఆపొద్దు, కొనుక్కునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలా అని ఇట్లా అంటున్నావు. వాడు చూసుకోవాలంటే ఎన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోవాలా చెప్తున్నాను, 20 దాకా ఉన్నాయి, ఈ 10(1) అని ఏంటంటే ఉన్నాయి. ఇవన్నీ లేకుండా చేసి ఒక్కటే ఒకటి, ఇది టైటిల్ యాక్ట్ కానీ ఇచ్చినారంటే ఈ టైటిల్ని చూపిస్తే చాలు, బ్యాంకులో లోనుకు కానీ ఎవడన్నా కొనుక్కోవాలన్నా నువ్వు అమ్ముకోవాలన్నా అన్నిటికీ ఇది ఒక్కటి సరిపోతుంది. కాబట్టి ఇది ఎంత మహోన్నతమైందంటే ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు వ్యవసాయం దాంట్లో. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇంత శ్రద్ధ వహించి వాళ్ళు చెప్తుండేది. అట్లా దాన్ని మనం డిస్కరేజ్ చేసుకుంటే అది మనం చెడగొట్టుకున్నట్టు ఉంటుంది. అది చాలా దుర్మార్గం, అట్లా చేయకూడదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరికి ప్రజలు తెలుసుకోవాలి, రైతులు. వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు, పత్రికలు. అదే మన క్షేమాని కోసమా కాదా ప్రభుత్వం భూములు తీసుకుంటుంది అంటారు. ఇప్పుడు ఎంత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు ఇనాం భూములు, అంతకుముందు ఇనాం ఎప్పుడో ఇచ్చింటారు, వాడు ఎన్ని చేతిలో మారింటాయి. దాంట్లో రికార్డులు ఆర్ఎస్ఆర్లోనేమో ఇనాం అని ఉంటుంది, గవర్నమెంట్ ఇనాం అని ఉంటుంది, డ్రై ఇనాం అని ఉంటుంది. ఆ ఇనాం భూములన్నీ చాలా ప్రతి ఊర్లోనే ఉన్నాయి. పూర్వకాలం రాజులు ఆ సిస్టమ్ అంతా ఉండింది కదా, అప్పుడు ఇచ్చినారు ఇనాములు. అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు కన్వర్ట్ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు. అదే మాదిరి అసైన్మెంట్ ల్యాండ్స్ 20 years అయిపోతేనే చేశారు. 1954 ప్రయర్ ఉండేటివన్నీ దీనికి పిఓటి యాక్ట్ అప్లై కాదు. ఇవన్నీ కూడా ఇన్ని ప్రభుత్వం ఇంత సహాయం చేసి రైతులకు ఇన్ని మేలు కలుగజేస్తా అంటే మీ భూమి తీసుకుంటుంది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా అది ఇంపాసిబుల్. భూమి ఒకరి భూమి తీసుకునేదానికి, వాళ్ళు గవర్నమెంట్ ఉంచుకునేదానికి అది ఏ చట్టం ఒప్పుకోదు. అది ఇంపాసిబుల్. అది ఎన్ని ఊరికి అనవసరమైన ఆరోపణలు తప్పితే దానివల్ల ప్రజలను మిస్గైడ్ చేయడమే, అంతే. దాన్ని సరైన పద్ధతిలో పెట్టాలనే ఉద్దేశమే. ఎందుకంటే నా దగ్గర నేను 5 ఏళ్ళ నుంచి లోకాయుక్తలు పనిచేస్తున్నా కాబట్టి మాకు వస్తున్న డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఇట్లాంటివే, అన్నీ ల్యాండ్ రిలేటెడ్. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం ఈ భూ సమస్యల పరిష్కారానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎంతో అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 1-2% మాత్రమే ఈ భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, కానీ మన భారతదేశంలో 66% ఈ భూ సమస్యలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ భూ సమస్యల పరిష్కారంతో కొంత అభివృద్ధి కూడా ఆగిపోతుంది అనేటువంటిది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ పత్రికలు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలను నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాలా భూ సమస్యల పరిష్కారం కోసం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడిని నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, బెంగళూరు నుంచి.